హలో గైస్, నా పేరు చాను ఎస్కే. సో మీరు లాస్ట్ సెషన్లో చాప్టర్ 7లో ఈబీఎస్ సంబంధించి కాన్ఫిగరేషన్ సెటప్ మనం డిస్కస్ చేసాం. అందులో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటే ఏంటి అనేది చాప్టర్ 7లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఈరోజు టాపిక్లో నేను చాప్టర్ 8లో ఈబీఎస్ బిజినెస్ ప్రాసెస్ రియల్ టైంలో ఎలా ఉంటుంది అండ్ ఏ టీ కోడ్స్ మనకి రియల్ టైంలో మనం యూజ్ చేస్తాం బేసిక్గా అనే దాని గురించి మనం ఒక 5 minutes వీడియోని డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను ఎస్కే అండ్ లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో ఈబీఎస్ బిజినెస్ ప్రాసెస్ గురించి అంటే ఏమేమి కావాలి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నేను చాప్టర్ 1, 2, 3, 4 సంబంధించిన వాటిలో నేను క్లియర్గా పెట్టడం జరిగింది. సో ఇది మీరు ఏమైనా చాప్టర్స్ మిస్ అయినట్లయితే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. ఆర్ఎల్స్ డైరెక్ట్గా ఈబీఎస్ సంబంధించి ప్లేలిస్ట్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు 1 by 1 చెక్ చేసుకోండి. సో జనరల్గా మీరు చూసినట్లయితే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది బ్యాంక్ నుంచి వస్తుంది మనకి. సో మీరు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీ టీ కోడ్ వచ్చేటప్పటికి మీకు ఎంట్రీ వచ్చేటప్పటికి వెండర్ టు బ్యాంక్. సో ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఎంట్రీ ఈబీఎస్ నుంచి అంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎంట్రీస్ కూడా నేను ఆల్రెడీ చాప్టర్స్లో పెట్టాను. ఒకసారి ప్రీవియస్ చాప్టర్స్ చూడండి. సో జనరల్గా ప్రాసెస్ ఏంటంటే బ్యాంకులోకి ఎలా క్లియరింగ్ అవుతుంది అంటే బ్యాంక్ క్లియరింగ్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక సిటీ బ్యాంక్ ఉండొచ్చు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఉండొచ్చు, లేకపోతే ఎనీ అదర్ బ్యాంక్ ఉండొచ్చు. సో బ్యాంక్ అనేది మనకి ఇక్కడ ఈబీఎస్ ఫైల్ని ఇస్తుంది. సో ఈబీఎస్ ఫైల్ ఏదైతే ఉందో ఇది ఈడిఐ లేదా అంటే ఎలక్ట్రానిక్ డేటా అంటే ఏంటి ఎస్ఏపీకి నాన్ ఎస్ఏపీకి మధ్య ఒక లింకేజ్ ఉంటుంది. అంటే ఈ ఈబీఎస్ ఫైల్ అనేది ఎస్ఏపీలోకి రావాలి ఇప్పుడు. సో అలాంటప్పుడు మధ్యలో ఒక మిడిల్ వేర్ ఉంటుంది. అది ఎంక్యూ సర్వర్స్ అవ్వచ్చు, వెబ్ సర్వర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈడిఐ సర్వర్స్ అవ్వచ్చు. సో ఈ ఫైల్ డైరెక్ట్గా ఈ ఈడిఐ హబ్లోకి హిట్ అయినప్పుడు నెక్స్ట్ హిట్ అయిన తర్వాత దీన్ని ఇక్కడ నుంచి పుష్ చేస్తారనమాట. సో ఇది AL11 SCP AL11లో స్టోర్ అవుతుంది. సో బ్యాచ్ జాబ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఈబీఎస్ సంబంధించిన ఫైల్స్ ఏమైతే ఉంటాయో ఈ ఫైల్ని మనం SAPలోకి అప్లోడ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఆటోమేటిక్ రికన్సిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా. సో ఇలా మనకి బిజినెస్లో మనకి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని లేకపోతే వెబ్ సర్వర్స్ని యూజ్ చేసి మనకి ఈ బ్యాంక్ నుంచి ఎస్ఏపీలోకి ఈబీఎస్ బ్యాంక్ నుంచి ఎస్ఏపీలోకి రావడానికి ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఏమైతే ఉన్నాయో చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి బేసిక్గా. సో దీనికి సంబంధించి మనకి రియల్ టైంలో వర్క్ చేసినట్లయితే మీకు ఇంకా కంప్లీట్ గైడెన్స్ అనేది వస్తాయి. ఈ కొన్ని కంపెనీస్లో ఈ పిఐ ఇంటర్ఫేస్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్లో ఈ పిఐ ఇంటర్ఫేస్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉండేవి ఏమైతే ఉంటాయో ఇవి మారుతూ ఉంటాయి. కంపెనీకి టూల్స్ అనేవి ఈ ఇంటర్ఫేస్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనీషియల్ స్టేజ్లోనే అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలంటే ఈ బ్యాంక్కి ఈ ఇంటర్ఫేస్కి మధ్య కనెక్టివిటీని ఎబాపర్తోనూ లేకపోతే అదర్ టీమ్స్తో ఈ ఇంటర్ఫేస్ టీమ్ వాళ్ళతో మనం కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించి ఎఫ్ఎస్ మన సైడ్ నుంచి రాసి దీనికి ఇంటర్ఫేస్ కనెక్టివిటీ అనేది చేయించాల్సి వస్తుంది. ఇది కంప్లీట్గా టెక్నికల్ ఆస్పెక్ట్. సో దీంట్లో 100%కి 70% అబాబ్ రోల్ ఉంటే ఒక 30% నీ రోల్ ఉంటుంది. కాబట్టి రియల్ టైం రిక్వైర్మెంట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకొని ఇంటిగ్రేట్ చేయటం, ఈ థర్డ్ పార్టీ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయటం, ఆ థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా మనకి ఈ ఫైల్ నుంచి మనకి పాస్ అవుతుంది. ఆ తర్వాత బ్యాచ్ జాబ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఈబీఎస్లోకి మనకి ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆటోమేటిక్ రికన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మెయిన్లీ ఈబీఎస్లో ఉపయోగించే టీ కోడ్స్ ఏంటి అన్నట్లయితే ఒకటి అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయడానికి FF_5 అనమాట. FF_5 అనేది బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయడానికి ఏ ఫార్మేట్ యూస్ చేయొచ్చు అంటే MT940 ఫార్మేట్ లేదా BI ఫార్మేట్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది డైరెక్ట్గా బ్యాంక్ ఫైల్ ఫార్మేట్ MT9 ఫార్మేట్ని డైరెక్ట్గా FF_5లోకి అప్లోడ్ చేస్తారు. అలాగే డిస్ప్లే డాక్యుమెంట్ అంటే ఈబీఎస్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మీరు FB03లోకి వెళ్ళి కంపెనీ కోడు, డాక్యుమెంట్ నెంబరు, ఫిజికల్ ఇయర్ ఇస్తే మీకు ఏమైతే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కనబడుతుంది. అలాగే బ్యాంక్ GL బ్యాలెన్సెస్ని చూడాలనుకున్నప్పుడు మీరు FBL3Nలోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ FLGL B03 ఇది న్యూ టీ కోడ్ అనమాట. దీంట్లోకి వెళ్ళినా చూస్తే మనకి GL సంబంధించిన బ్యాలెన్సెస్ మనం చూడొచ్చు. ఇది రికాన్ బ్యాంక్ GL క్లియర్ అయినట్టుగా మీకు కనబడుతూ ఉంటాయి. అండ్ FBRA టీ కోడ్ ఇది
సో కంపెనీ కోడ్, పేమెంట్ డేటా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఓపెన్ డాక్యుమెంట్స్ క్లియర్ అయినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ టీ కోడ్స్ ఏమైతే ఉన్నాయో ఈ టీ కోడ్స్ కూడా రియల్ టైంలో ఎలా క్లియర్ అయింది, ఎక్కడ చూడొచ్చు అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. కాబట్టి సో ఈ టీ కోడ్స్ అట్లాగే ఏ సర్వర్స్ మధ్యలో వెబ్ సర్వర్స్ ఏముంటాయి అనేది, ఇంటర్ఫేసెస్ ఏంటి అని అడిగినప్పుడు మీరు దీనికి ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ సెషన్స్ ఏమైతే ఉన్నాయో కంప్లీట్గా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో, సో ఎవరికైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో 100% ఇవి మన సెషన్స్ అనేవి 100% హెల్ప్ అవుతాయి. సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ టుమారో.